మంచిగున్నారులా నేను చేసిన మొదలు అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పెద్ద వార్తలు చూడాలి కదా, చెప్పారి. బాబు గారు కడతాడట బనకచెర్ల, మనోళ్ళు పాడాలనా బొక్కబోర్లా. మంత్రి సురేఖకు మళ్ళా అవమానం, స్వతంత్ర యోధులకు చేస్తుంటే సన్మానం. రాజగోపాల్ రెడ్డి బీజేపీ కోవట్ట, చెప్పకనే చెప్పే జగ్గారెడ్డి కొత్త ముచ్చట. కాంగ్రెస్ కు శాతకాక అప్పులని ప్రచారం, పల్లెల్లో చెప్పాలట అసలు సమాచారం. జెండా పండుగ నాడు సీఎం అబద్ధం, అట్లున్నది మన పరిస్థితి, ఏం చేద్దాం. తెలంగాణ రైతులు ఎందుకో కొద్దిగా అబద్ధం ఆడుతున్నట్టు కొడుతున్నది. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ సర్కారు 3 సార్ల ఎకరానికి 12,000 రైతు భరోసా పైసలు బ్యాంకుల్లో వేసింది. కానీ ఒక్కసారే వేసిందని చెప్తున్నారు. మొన్న రాకిట్ల పండుగకు ఇంటికి పోయినప్పుడు మా బాబాయ్ కాంగ్రెస్ పార్టీ 15,000 అన్నది కానీ 12,000 ఇస్తాండ్రు అని కోపం చేసిండ్రు. కానీ సీఎం రేవంత్ రెడ్డి స్వతంత్ర దినోత్సవం నాడే ఎసొంటి అబద్ధం ఆడకుండా పచ్చి నిజాలు మాట్లాడిండు. ఎనుర్రి. ఇందరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 పెట్టుబడి సాయం ప్రకటించాం. అవు సారు, 12,000 అన్నారు. అంతకు ₹1 కాదు, 10 పైసలు కూడా ఎక్కువ అనలే. కేసీఆర్ ఇచ్చే రైతు బంధు ఉత్త 10,000. కానీ కాంగ్రెస్ సర్కార్ వస్తే 15,000 ఇస్తామని మీరెన్నడూ చెప్పనే లేదు. వరంగల్ సభల రైతు డిక్లరేషన్లా 15,000 ఇస్తామని రాయనే లేదు. అవు సారు, మీరు 12,000 అన్నారు, ఇప్పుడు 12,000 ఇస్తారు. మీరు అబద్ధం ఆడేటోళ్ళేనా సారు? తెలంగాణ రైతులకేదో తెలవక కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు. కానీ మీ అంత నియతిగా ఇంకెవ్వరుండలేరు సారు. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం. రైతులు బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకున్నారో లేదో గాని మేమైతే భరోసా పైసలు వేసినాం అంటున్నాడు. అయితే జూన్ 16న ప్రారంభించినాం అంటున్నాడు. మరి అది ఏ జూన్ కావచ్చు? పోయిన ఏడాది జూన్ అయితే ఇప్పటికే 3 రైతు భరోసాలు వాడాలి. ఆ లెక్కన సర్కారు రైతులకు ఎకరానికి 24,000 బాకీ ఉన్నది. కానీ సీఎం సారేమో మొత్తం పైసలు రైతుల అకౌంట్లలో వేసినాం అన్నట్టు చెప్తున్నాడు. స్వతంత్ర దినం నాడు సారు అబద్ధం ఆడేటోడు కాదు. మరి ఎక్కడ పొరపాటు జరిగింది? బ్యాంకులో లాపుతున్నారా, లేకుంటే రైతులు అబద్ధాలు ఆడుతున్నారా? సీఎం సార్ అయితే పానం పోయిన అబద్ధం ఆడేటోడు కాదు. ఎందుకైనా మంచిది రైతన్నలు 2-3 సార్లు మీ అకౌంట్లు చెక్ చేసుకోండి. బీఆర్ఎస్ పార్టీ పోయినసారి ఎన్నికల్లా ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు? ఎందుకంటే కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిండు కాబట్టి, తెలంగాణ జనాల నెత్తి మీద లక్షల అప్పు బరువు పెట్టింది కాబట్టి అందుకే ఓడిపోయినరు బీఆర్ఎస్ పార్టీలు. ఊర్లలో ఉన్న జనాలు కూడా అట్లనే అనుకొని ఓట్లు గుద్దినాం. అంతేనా కాదా? కానీ మొన్న పార్లమెంటు చెప్పిన ముచ్చట్లతోని పుకార్లు పుట్టించే పుండాకోరగాళ్ళ కుట్రలు బయటపడ్డాయి. అదే ముచ్చట మీద మాజీ మంత్రి కేటీఆర్ మస్తు గరమైండు. పార్లమెంట్ లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు మీరిచ్చిపోయిన అప్పుతో సహా కలిపితే 3.5 లక్షల కోట్లు, అది తీసేస్తే కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అనే మాట కూడా నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వమే సాధికారంగా పార్లమెంట్లో చెప్పింది, బయట చెప్పలేదు. ఈ మాట దయచేసి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాక, ముఖం బాగా లేక అద్దం బలగొట్టినట్టు ఇలా ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక మన నాయకుడిని ఇలా బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అత్తగొట్టినందుకు కాదు, ఆడిబిడ్డ నవ్వినందుకు ఏడ్చిందట వెనకట ఎవలో ఏ ప్రేశంకమ్మ. అచ్చం గట్లనే ఉన్నది కాంగ్రెస్ పార్టీల వ్యవహారం. 5 ఏళ్లు పాలించుండని జనం అధికారం చేతిలో పెడితే 2 ఏళ్లకే చేతులు ఎత్తేసిండ్రు. దానికేం చెప్తున్నారు? అప్పులో అప్పులని ఐటీ కప్పల తీరుగా ఒకటే ఒర్రుడు ఒర్రిండ్రట. ఆ ఒర్రుడు కూడా మైకులు మూతులకు కట్టుకున్నట్టు, స్పీకర్లు మింగినట్టు ఒకటే వాయించిండట. గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త నుంచి రాష్ట్రంలో
అత్యున్నత పదవిలో ఉండే ముఖ్యమంత్రి నుంచి కేంద్రంలో ఉండే రాహుల్ గాంధీ దాకా ఒకటే వరుస. ముఖం బాగా లేకపోతే అద్దం బలగొట్టినట్టు వీళ్ళకు నడపరాక కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది. అయిపోయింది మొత్తం ఆగమైపోయింది. మొత్తం మేము చేద్దాం అనుకున్నాం కానీ అప్లపాలు అయిపోయింది. అవు సారు, ఎవ్వళ్ళు నోరు తెలిసినా అప్పులు తిప్పలు అన్నట్టు మొత్తుకున్నారు. రేవంత్ రెడ్డి ఎంత చేద్దామని తండ్లాడినా అయితలేదు. కూర గిన్నెలు బువ్వ గిన్నెలు అన్నిటినీ అడుగు నుంచి దేవుకొని పోయిండ్రు. లంక బిందెలుంటాయి అనుకుంటే బంకమన్ను కూడా లేదు అని ముఖ్యమంత్రి మాట్లాడిండు. అమ్ముడు పోని కూరగాయలను అగ్గువ సగ్గువ అమ్ముకున్నట్టు అబద్ధాలు అడ్డగోలుగా ప్రచారం చేసిండ్రు. అందుకే తెలంగాణ జనాలు ఏం చేయాలనో చెప్పిండ్రు. మనం గుర్తు చేయాలి, ప్రజలకు చెప్పాలి. రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, కేంద్రం చెప్పిన లెక్క అధికారికమైన లెక్క, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి ఇచ్చిన లెక్క తప్ప వాళ్ళ పాటికి వాళ్ళు ఇచ్చిన లెక్క కాదు, పార్లమెంటు వేదికగా చెప్పిన లెక్క. ఆ లెక్కలు మొత్తం జనానికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ పాలన 2 ఏళ్లు కాకముందే 2,20,000 అప్పు చేసిందనే ముచ్చట కూడా చెప్పాలి. అంటే కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పుకు 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అప్పు సమానం. అంత అప్పు చేసి ఏం వెలగబెట్టలేదు అనేది కూడా జనం తెలుసుకోవాలి అని చెప్పిండు. ఇప్పటికే ఊర్ల పొంటి చాలా మంది ఈ అప్పుల మీద అప్పుడు ఆడిన అబద్ధాలను ఇప్పుడు వీళ్ళు చేసిన అప్పుల గురించే మాట్లాడుకుంటాండ్రు. ఇంకింత దాని మీద చర్చ జరగాలి అంటున్నాడు. నాకైతే మస్తు బాధ అనిపిస్తున్నది మంత్రి కొండా సురేఖ మేడని చూస్తుంటే. ఎక్కి ఏడుపు కూడా వస్తున్నది. పాపం ఏమైందో ఏమో కానీ హీరోయిన్ సమంత ముచ్చట నుంచి మొదలు పెడితే అందాల భామల ముందు ఇంగ్లీష్ స్పీచ్, తమ చుట్టాల పిల్లగానికి నౌకరీ ఇప్పించమని మంత్రి శ్రీధర్ బాబును అడుగుడు, సొంత జిల్లాల కడమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోని కీసులాటలు. అబ్బో చిన్నగా లేవు మంత్రి మేడం చుట్టూ వివాదాలు. అవి చాలే అన్నట్టు ఇగో ఇప్పుడు మళ్ళోటి. అందుకే నాకు మస్తు బాధ అనిపిస్తున్నది. పాపం కొండా సురేఖ ఎంత మంచి బంగారాన్ని ముట్టుకున్నా బండరాయే అవుతున్నది. దేశానికి స్వతంత్రం వచ్చిన పండుగ 15 ఆగస్టుకు అప్పటి వీరులను సన్మానించే కార్యం చేసింది. దానికి అప్పటి వీరాతి వీరులు బ్రిటిషోనితోని కొట్లాడినోళ్ళు వచ్చిండ్రు. సన్మానాలు చేసే ముందు వాళ్ళ కష్టాలు మంత్రి కొండా సురేఖకు చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు ఏం జరిగిందో చూడుర్రి. ఈ రకంగా స్వతంత్ర సమరయోధుల్ని గౌరవ మంత్రివర్యులు కొండా సురేఖ గారు, జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కలిసి శాలువాతో పూలమాలతో సత్కరిస్తున్నారు, అభినందిస్తున్నారు. నాటి స్వతంత్ర పోరాట స్మృతులని ఇన్నరా, మాది కష్టం మీది ఫలితం అవుతున్నది. ప్రాణాలకు తెగించి కొట్లాడింది మేము, పదవులు అనుభవించేది మీరు. మాది త్యాగమైతే మీది భోగమైతున్నది అన్నట్టు మంత్రి నెత్తిలో పురుగు తిరిగేటట్టు మాట్లాడిండు. మరి దానికి మీకు ఏం కష్టాలు రాకుండా చూసుకుంటా అనాల్సింది పోయి మెడల దండ వేసి నవ్వుకుంటేనే మీద శాల్వ కప్పింది. పాపం అప్పటి వీరులకు ఇయ్యాల్సింది ఏమిస్తలేదో సర్కారు. అది కాకుంటే ఇంకేదన్నా తక్లీఫ్ అవుతున్నదో తెలియదు గాని కాగితాలు పట్టుకొని వచ్చి మంత్రి మేడంకు చెప్పిండు. ఇంకొన్ని పేపర్లు కలెక్టర్ ఆఫీసర్లకు ఇచ్చిండు. ఎన్ని రోజుల నుంచి తిప్పల పడుతున్నాడో ఏమో. పెద్ద మనిషి ఓపిక పట్టలేక కడుపులో ఉన్న కోపాన్ని మొత్తం ఎల్లగక్కిండు. కలెక్టర్ అపాయింట్మెంట్ ఇస్తలేడు. కోర్టు తీర్పున్నదని చెప్పినా పట్టించుకుంటలేడని గోడు ఎల్లబోసుకున్నాడట. ఆ బ్రిటిషోనితోని కొట్లాడినం గాని ఈ సర్కార్ ఆఫీసర్లతోని పోరాడలేకపోతున్నాం. మీరు మాత్రం మంత్రి పదవులు అనుభవించుకుంటా మమ్మల్ని తిప్పల పెడుతున్నారు అని ముఖం మీదనే కొట్టినట్టు చెప్పిండు. పాపం ఈసొంటి కష్టాలు కొండా సురేఖకే ఎందుకు వస్తున్నాయో ఏమో. పాపం ఓ సిక్కు తర్వాత ఇంకో సిక్కు అన్నట్టు అవుతున్నది. ఇట్లయితే ఎట్లనో ఏమో కొండా సురేఖ పరిస్థితి. ఎవలయ్యా బనకచర్ల అనే ప్రాజెక్టు ఉండదన్నది? అట్లాంటిది ఏం లేదు. దానికి తెలంగాణ సర్కార్ ఒప్పుకోదు. అసలు బనకచర్ల అనేది ఉత్తి ముచ్చట. ఆ బీఆర్ఎస్ పార్టీలు ఏ ఆడ పనిలేక తెలంగాణ జనాన్ని రెచ్చగొట్టి లాభపడదామని చూస్తున్నారు. అంతే తప్ప బనకచర్ల లేదు, బనకకుంట లేదు అన్నట్టు మాట్లాడిండ్రు కదా కాంగ్రెస్ లీడర్లు.
అగో వాళ్ళన్నట్టే బనకచర్ల లేనే లేదట. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. వారెవ్వా భలే నిర్ణయించిండు సారు. ఇంత మంచిగా మీరు నిర్ణయించినవని చెప్తుంటే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్కు చెవులు మందమైనట్టున్నాయి. అస్సలు తెలుస్తలేదట. బనకచెర్ల అనేదే బర్బాజ్ ముచ్చట అన్నట్టు చేస్తున్నారు. కండ్లు ఉండి చూడలేని కబోదులైనరా లేకుంటే చెవులు ఉండి వినలేకపోతున్నారో తెలియదు గాని ఏపీ మంత్రులు మాట్లాడితే కుయ్యుమనలేదు. చంద్రాలు ఏకైక పుత్రుడు లోకేష్ మాట్లాడితే సప్పుడు చేయలేదు. ఇప్పుడు ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబే మాట్లాడిండు. మరి దీని మీద ఏమంటారో? ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. ఓహో, చంద్రబాబు ఇట్లా మాట్లాడనవసరం లేదని అన్నందుకే కావచ్చు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు బనకచెర్ల మీద ఏం మాట్లాడతలేదు. చంద్రబాబు రేవంత్ రెడ్డి దగ్గరోళ్ళు కాబట్టి మాట్లాడకపోవచ్చు. కానీ తెలంగాణకు అన్యాయం చేస్తామంటే అగ్గిమంటయ్యేటోళ్ళుంటారు. ఇక్కడి పంటలు ఎండబెట్టి అక్కడి పంటలను పచ్చగా చేసుకుంటామంటే ఊకునేటోళ్ళు లేరు. బీఆర్ఎస్ పార్టోళ్ళు జంగులేపుతారు. ఎవరు మాట్లాడొద్దనేటానికి మీరెవరు చంద్రాలు సారు? గోదావరి జలాల వాటాలు రాష్ట్రాలకు పంచకుండా ఎవల ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటా పోతే చూసుకుంటా ఎవ్వరు ఊకోరు సారు. మీ చెప్పు చేతుల్లో ఉండే రేవంత్ రెడ్డి ఊకుంటాడు కావచ్చు గాని మేము ఊకోం అన్నట్టు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టోళ్ళు. మరి ఈ లొల్లి ఎందాకపోతుందో చూడాలి. మూడో ప్రపంచ యుద్ధాన్ని 80 ఏండ్ల నుంచి రాకుండా ఆపగలిగిండ్రు గాని కాంగ్రెస్ పార్టీల లొల్లులు ఆపుడు మాత్రం ఎవ్వల తరం అయితలేదు. స్టేజీల మీద కొట్లాటల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద గుంపుల కొట్లాటల దాకా వాళ్ళదే ఆధిపత్యం. ఎవరు సొంత పార్టోళ్ళు ఎవరు పరాయి పార్టీ సద్దులు మోస్తున్నారో తెలుస్తలేదట. సీఎం రేవంత్ రెడ్డి విభజించు పాలించు అనేది రాష్ట్రంలోనే కాదు సొంత పార్టీలనే చేస్తున్నట్టు కొడుతున్నదట. కొంతమందికి గడికి ముళ్ళు కట్టతోని కూర్చున్నట్టు చేస్తున్నాడు కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. అగో తన ముక్కుకు శిక్క వేసేటానికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని దించిండట. అందుకే ఏమంటున్నాడో చూడురోసారి. అది ఎరుకున్న సంగతే. కాంగ్రెస్ పార్టీల ఎవరు కోవట్టులో ఎవరు కట్టర్ కాంగ్రెస్ పార్టీలో తేల్చుడు చాలా కష్టమే. అది మాయల పకీరు అంజన వేసి చూసినా తెలవని ముచ్చట. అవును సారు, ఇంతకు ఈ కోవట్టులేవలో జరంత చెప్పినట్టు చేయరాదు. బీజేపీ ఆపరేషన్ల భాగమైనోళ్ళ ఎవలై ఉంటారా కోవట్టు? ఏ లీడర్ను మనసులో పెట్టుకొని మంట రాకుండా ఉత్త పొగనే వదులుతున్నాడు. ఏదన్నా కొద్దిగా చెవుల సీక్రెట్ చెప్పినట్టు సగం సమాచారం అన్నా చెప్పరాదుండి సారు. ఓ క్లూనో హింటో గింటో ఉంటే చెప్పుండి సారు. అదేదో డైరెక్షన్ స్క్రిప్ట్ వచ్చినట్టుంది చదువురా నీకేదైనా ప్యాకేజ్ వస్తుందని అని ఉంటాడు. పైనుంచి ప్యాకేజ్ వస్తే స్క్రిప్ట్ చదువుతున్నాడా? నువ్వన్నట్టే కట్టరోడు ఒకడు వెళ్ళిండా. కట్టర్ కాంగ్రెస్ లీడర్ అంటే కొంపదీసి రాజగోపాల్ రెడ్డా? మునుగోడు ప్రజల కోసం తాను మునిగైన పోతా గాని నష్టం జరగనియా అంటూనే రాజగోపాల్ రెడ్డా మంత్రి పదవి కోసం పాపం బాగానే తనలాడుతున్నాడు. అంటే అదంతా బీజేపీ పార్టీ స్క్రిప్టేనా? ఇంతకు ముందు బీజేపీ పార్టీలకు పోయి వచ్చినందుకు ఇంకా వాళ్ళతోనే టచ్ లో ఉన్నాడంటున్నావా? కట్టరోడు అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే కావచ్చు అని అంటున్నారు చాలా మంది మునుగోడు జనాలు. మరి ఈ కోవట్టుల పంచాది ఎందాకపోతుందో కాంగ్రెస్ సర్కార్ అనే పడవను ఎప్పుడు ఎక్కడ ముంచుతుందో చూడాలి. ముచ్చట్లు ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.